నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం. సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసిన రిటర్నింగ్ అధికారులు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన గాదిరాజు సుబ్బరాజు. ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు భీమవరం జీఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం. విస్తృతంగా ఏర్పాట్లు. భీమవరం నాచువర్ సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5వ తరగతి విద్యార్థిని దుర్మరణం. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులరాజు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు భీమవరం నియోజకవర్గంలో ఉన్నారని అన్నారు. 2,53,000 మంది కలిగిన భీమవరం నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ సామాగ్రిని 236 పోలింగ్ స్టేషన్లకు తరలించడం జరుగుతుందని, 21 మంది సెక్టార్ అధికారులతో కలిసి సుమారు 2,000 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారని, ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆర్వో తెలియజేశారు. కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి మన యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. మన భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువ మంది ఓటర్లు కలిగి ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. దాదాపు 2,50,000 పైన ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. అందులోనూ చూస్తే మనకు దాదాపు ఉమెన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు మెన్ ఓటర్స్తో పోలిస్తే. ఇందులో కూడా మన భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 2 మండలాలే ఉన్నప్పటికీ 236 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మనకు. అందులో ఎక్కువగా భీమవరం అర్బన్లోనే దాదాపు 109 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 236 పోలింగ్ స్టేషన్లు కూడా ఒక 21 సెక్టార్లుగా విభజించడం జరిగింది జియోగ్రఫికల్గా. ఈ 21 సెక్టార్లకి 21 సెక్టార్ మెజిస్ట్రేట్స్, సెక్టార్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మండలం లెవెల్, డివిజనల్ లెవెల్ అధికారులు, వీళ్ళందరూ కూడా సెక్టార్ మెజిస్ట్రేట్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పోలింగ్ టీమ్స్ని తీసుకొని ఈరోజే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, ఇక్కడే పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకొని, అంటే ఈవీఎంస్, మన ఎలక్షన్ మెటీరియల్ అంతా తీసుకొని ఈరోజు సాయంత్రమే, ఈరోజు ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకున్న తర్వాత 2కి 3కి బయలుదేరి వాళ్ళ పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. రేపు మార్నింగ్ మనకు 5:30కే మాక్ పోల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనకు 15 మంది ఉన్నారు. 15 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. మీ యొక్క పోలింగ్ ఏజెంట్స్ని రేపు మార్నింగ్ 5:30కే పోలింగ్ స్టేషన్లో అవైలబుల్గా ఉండడమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో మనం మాక్ పోల్ అనేది చేయడం జరుగుతుంది. మాక్ పోల్ అనేది 7 కల్లా అయిపోతుంది. మనకు 7 నుంచి ఇంకా మెయిన్ యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. మనకిచ్చిన టైమింగ్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 7 to 6కి మనం క్లోజ్ చేస్తాం. 6 వరకు అక్కడ ఎవరు ఓటర్ ఉన్నా కూడా వాళ్ళకు టోకన్స్ ఇచ్చి, ఆ తర్వాత ఎంత టైం అయినా కూడా వాళ్ళందరినీ కూడా ఓటింగ్ చేయడానికి అలో చేస్తాం. 6 తర్వాత వచ్చి వాళ్ళకు టోకన్ లేదు అంటే వాళ్ళకు ఓటింగ్ చేయడానికి అలో ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 మధ్య ఓటింగ్ కేంద్రాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క మైక్రో అబ్జర్వర్లను పెట్టడం జరిగింది. అలాగే సీసీటీవీ కెమెరాలతో వెబ్కాస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాదాపు పోలింగ్ పార్టీసే 1,500 మంది ఉన్నారు. ఒక పోలింగ్ స్టేషన్కి దాదాపు ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, 5 మంది పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు, ప్లస్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉన్నారు. వీళ్ళే తీసుకుంటే దాదాపు 1,500 మంది, 1,600 మంది ఉన్నారు. ఇంకా పోలీసులు ఇంకా అడిషనల్గా ఉంటారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సపరేట్గా ఉంటారు. ఇట్లా తీసుకుంటే దాదాపు 2,000 మంది, దాదాపు 2,500 మంది దాకా సిబ్బందిని యాక్చువల్గా మెయిన్గా యాక్టివ్గా ఉండడం జరిగిందండి. ఇంకా ప్యాసివ్గా తిరుగుతూనే ఉంటారు. వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ సీనియర్ నాయకులు గాదిరాజు సుబ్బరాజు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం పార్టీలో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబ సభ్యులు ఎన్నికల్లో కూటమి వైపు ఉన్నారని, అటువంటి సమయంలో తాను ఈ పార్టీలో ఉండటం భావ్యం కాదని భావించి పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. భవిష్యత్తు ప్రణాళికను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. నమస్కారం. మరి అంతకుముందు 30 సంవత్సరాల నుంచి చాలామంది
వ్యాపార రీత్యాగా ఈ పరిచయాలు ఉన్నా మరి గత 6 సంవత్సరాల కిందట నేను పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి నాకు అన్ని రకాలుగా సహకరించిన మీ అందరికీ ఈ పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి నేను గత 2018లో మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఏలూరు దగ్గర పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీలో ఉన్నాను. మరి ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మరి ఇప్పుడు వరకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కారణాలు అంటూ ఏమీ లేవు. నేను ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అది ఉంది. నేను మామూలుగా అయితే పూర్తిగా రాజకీయాలను తప్పుకోవాలనుకున్నాను. ఈ పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత విలువలు లేని రాజకీయాలు నేను చేయలేను. అందువల్ల పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకుంటే కొంతమంది పెద్దలందరూ నిర్ణయించి తెలిసి అలా వద్దు, మంచివాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండాలని చెప్పి నన్ను మా మీద కూటమి పార్టీ నుంచి అందులో రమ్మనన్నారు. నేను ప్రస్తుతం అయితే మటుకు నేను ఏమీ నిర్ణయం తీసుకోలేదు. నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు అందరూ కూడా వారందరికీ కూడా కూటమి ఈ విధి విధానాలు నచ్చి చాలామంది ఆల్రెడీ అందులోకి వెళ్ళిపోయారు. మరి వాళ్ళందరూ అభిప్రాయం ప్రకారం కూడా మరి నేను ఒకరిని ఇందులో ఉండి పోరాడి చేంజ్ కానీ రేపొద్దున్న లోకల్గా ఎలా ఉన్నారు అలా ఉన్నారు ఎన్ని వస్తాయని చెప్పి నేను ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు. నేను ఏ పార్టీకి జాయినింగ్ అవ్వట్లేదు, ఏ పార్టీకి మద్దతు. కూటమి ఆశయాలకి నాకు కూడా కూటమి ఆశయాలు ప్రజలందరూ హర్షిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు డెవలప్మెంట్ విషయంలో కానీ మోడీ గారి సహకారం ఉంటుందని చెప్పి అందరూ అభిప్రాయం ఉంది. కాబట్టి మా బంధువులు వర్గం కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా అందులోకి నేను నాకేం కావాలనుకోలేదు. రాష్ట్ర ప్రజల కోసం మంచి పనులు జరుగుతున్నాయంటే నా వంతు కూడా నేను ఏం చేయాలి, నేను అన్ని రకాలుగా వ్యాపార రీత్యాగా కానీ రైతుగా కానీ డెవలప్ అయినాను. కాబట్టి ఆ రోజుని నేను 25 సంవత్సరాల నుంచి చేపల రైతుల సంఘం అధ్యక్షుడిగా కంటిన్యూగా పనిచేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాను. అలాగే అల్లూరు సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులుగా గత 10 ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నాను. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. బంధువులందరూ కూటమికి మద్దతుగా వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని ఉండి రేపొద్దున్న లోకల్గానే వాళ్ళ బ్రదర్ ఇలా ఉన్నాడు, వాళ్ళ బావమధ్య ఇలా ఉన్నాడు, లేదా ఇలా ఉన్నారని చెప్పి రేపొద్దున్న కామెంట్ చేస్తారు. అటువంటి ఏం పడకూడదని నేను ప్రస్తుతం అలా తప్పుకుంటే ఇబ్బందులు ఏమి ఉండకుండా ఉంటాయి. అలానే నేను పార్టీని కానీ ఇంకో రకంగా కానీ క్యాండిడేట్ల గురించి కానీ నేను ఈ ఎలక్షన్ కోడ్లో ఏం చెప్పదలుచుకోలేదు. ప్రాధాన్యత లేకపోవడం అంటే దానికి నేను సమాధానం చెప్పలేను. ప్రాధాన్యత లేకపోతే ఎంపీకి టికెట్ ఇస్తానని ఎందుకు బతిమాలు తీసుకెళ్తారు? ఆ రోజుని పార్టీ చాలా దీనస్థితిలో ఉండగా నేను వెళ్ళాను. భీమవరానికి క్యాండిడేట్ లేరు అంటే నేను ఎదరికెళ్ళాను. ఎంపీ క్యాండిడేట్ లేరు అంటే ఎదరికెళ్ళాను. ఆ రోజు పార్టీ పరిస్థితి బాగోనప్పుడు నేను వెళ్ళాను. ఇవాళ పార్టీ 130-140 సీట్లు గెలుస్తుందని మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీలో నాయకులు కానీ అనుకుంటున్నారు. 175 ఎందుకు సాధ్యపడదని అంత బలంగా ఉన్నప్పుడే మనం కూడా వెళ్ళిపోవాలి. రేపు పొద్దున ఏదైనా అయిన తర్వాత వెళ్ళిపోతే చూసేప ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు సుబ్బరాజు కూడా అనుకుంటారని అలాంటి రాకూడదని నేను ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ రాజకీయాల్లో ఉండదలుచుకుంటే ఏ పార్టీలో ఉంటానో కూడా చెప్తాను మీకు. లేదా టైం చూసుకుంటారులేండి. అంటే పైకి ఇవ్వాలి మరి ఎలక్షన్ ఒక రోజే ఉంది కదా, దగ్గరికి వచ్చేసింది కదా. అదే మాకు అలా తెలీదు. ఒక ఎటువంటి అన్న ఇబ్బందులు ఉంటాయేమో కూడా కాదు కానీ కొంచెం 2-3 నెలల టైం తీసుకుంటాం. టైం కూడా తీసుకుంటాం. రాజకీయంలో కొనసాగకూడదు. ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళందరూ ఆల్రెడీ కూటమికి వెళ్ళిపోయి ఉన్నారు. పైగా టైం కూడా లేదు కదా. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళి ప్రచారం చేసి ఈ 2 రోజులు నేను ఇంక ఒక రోజే కదా, ఒక రోజు నేను నా పనులు చేసుకుంటూ పర్సనల్గా కామ్గా ఉంటాను.
వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన గాదిరాజు సుబ్బరాజును నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుబ్బరాజు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమని, దేశం రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ రోజున నేను తీసుకున్న ఈ నిర్ణయానికి నాకు అభినందనలు తెలపడానికి విచ్చేసిన మరి ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవరం గారికి, అలాగే భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నా. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మరి నా వంతు కూడా ఎంతో కొంత సహకారం ఉండాలని ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రేపు వీరిద్దరూ గెలిచిన తర్వాత ఇంతవరకు మీరు కష్టపడింది ఏర్పాటు, రేపు రాబో రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని రంగాల్లో ఆక్వా పరిశ్రమ కూడా మనకు మెయిన్ ఇక్కడ, అది కూడా బాగా పూర్తిగా నిర్వీర్యమైంది. అలాగే మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీరందరూ రాష్ట్ర డెవలప్మెంట్కి బాగా పనిచేసి ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా శ్రేయోభిలాషి, మమ్మల్ని అత్యంత గౌరవంగా చూసే మనిషి గాదిరాజు సుబ్బరాజు గారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలకి ప్రాధాన్యతనిచ్చి చదువుకునే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ఈ సమాజం బాగుండాలనే ఆలోచన చేసే సేవా గుణం గల సుబ్బరాజు గారు వైసీపీ పార్టీ నుంచి బయటికి వచ్చి ఎన్డీఏ కూటమిని బలపరచడం మేము వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే వారు రాష్ట్రంలోనే సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో పేరున్నవారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితిలో అధ్యక్షులుగా పనిచేసి కొన్ని వందల మందికి పేద విద్యార్థులను చదివించి ఎన్నో కుటుంబాలని నిలబెట్టిన గొప్ప వ్యక్తి సుబ్బరాజు గారు. వారు నిజాయితీతో కష్టపడి శ్రమించి పైకి వచ్చిన వ్యక్తి. వారు ఎన్డీఏ కూటమిని బలపరచడం ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి ఎంతో బలాన్ని చేకూర్చినట్టయింది. వారిని స్వాగతిస్తూ అభినందనలు తెలియజేయాలని వచ్చి కలవటం జరిగింది. పారిశ్రామికవేత్త, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షుడు శ్రీ గాదిరాజు సుబ్బరాజు గారిని వ్యక్తిగతంగా కలవడానికి ఈరోజు ఆయన కార్యాలయానికి రావడం జరిగింది. ఏదైతే ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో, కూటమి అభ్యర్థులకి మద్దతునివ్వాలి, ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నటువంటి పార్టీకి రాజీనామా చేశారని తెలిసి వార్తా ఛానల్స్ ద్వారా తెలుసుకుని వారిని అభినందించడానికి ఆయన కార్యాలయానికి రావడం. రాజకీయాలతో సంబంధం లేకుండా సుబ్బరాజు గారు అనేక సంవత్సరాలుగా సమాజంలో అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన కష్టపడి శ్రమించి ఆర్థికంగా బాగా నిలదొక్కుని ఏ స్థాయి నుండి ఆయన ఆ స్థాయికి చేరుకున్నారో అనేది వాస్తవానికి దగ్గరగా ఆలోచించి ఈ ప్రాంతంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారిని స్వయంగా కలిసి అభినందించి రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పనిసరిగా ఆయన ఈ విధంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగించాలి. ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మా వంతు సహకారం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సుబ్బరాజు గారిని మరొకసారి అభినందిస్తున్నాను.
ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజుల పాటు భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో జరగనున్న అతిరాత్ర మహాయాగం ఏర్పాట్లు పూర్తి అయ్యాయని యజ్ఞ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, నడింపల్లి బంగారాజు, కంతెటి వెంకటరాజు తెలిపారు. మన రాష్ట్రం, మన జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేద పండితులు, ఋత్వికులు 11 రోజుల పాటు యాగ నిర్వహణలో పాల్గొంటారని అన్నారు. యజ్ఞకర్త ద్యంజాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతిరోజు శివ కళ్యాణం, కోటి గాయత్రి జపం తదితర కార్యక్రమాలు జరపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 11 రోజులు కూడా అన్నప్రసాదం, తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేస్తామని, భక్తులందరూ యజ్ఞ పూజ కార్యక్రమంలో పాల్గొని సహకారం అందించాలని వారు కోరారు. శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడా కూడా ఇటువంటి యజ్ఞయాగం జరగలేదని, 25న పుత్ర కామేష్టి యాగం జరుగుతుందని, 15న ఉదయం 7:45 ఈ యాగం ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, విశ్వనాథరాజు, పెనుమస సత్యనారాయణరాజు, డి అప్పలరాజు, రామసీత తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో గన్నాపత్ర ఆట స్థలంలో 15వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరగబోతున్నటువంటి అదాత్ర మహాయాగంలో భాగంగా ఏర్పాట్లని కమిటీ వారు చాలా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రేపు సాయంకాలం ఏర్పాట్లు పూర్తవుతాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు సహకార కమిటీ వారు అందిస్తున్నారు. మన రంగసాయి గారు, మన బంగారాజు గారు, మన వెంకటరాజు గారు, మన విశ్వనాథరాజు గారు వీరందరూ కూడా ఆహారం శ్రమిస్తున్నారు. ప్రతిరోజు కూడా అన్ని ఏర్పాట్లను దగ్గర పర్యవేక్షిస్తూ వేగంగా ముందుకెళ్ళి చూస్తున్నారు. భక్తులు అనేక మంది విచ్చేస్తూ వివరాలు తెలుసుకుంటూ వారి గోత్ర నమోదు చేసుకుంటున్నారు. అలా ఇంకా నమోదు చేసుకున్న భక్తులు ఉన్నట్లయితే త్వరగా నమోదు చేసుకుని విజ్ఞప్తి చేస్తున్నాము. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాపత్రుల వారి గ్రౌండ్స్లో ఈ నెల 15 నుంచి 25 వరకు జరిగే ఈ అతిరాత్ర మహాయాగ సన్నాహాలన్నీ కూడా పూర్తయ్యాయి. మరి ముఖ్యంగా డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం, పట్టణంలోని పెద్దలు, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా దాతలు సంపూర్ణ సహకారంతో యాగం నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అంతర్రాష్ట్ర అంతర్జిల్లాల నుంచి కూడా మహాపండితులైన వేద పండితులు, ఋత్విక్కులు ఇక్కడ విచ్చేస్తున్నారు. ఇక్కడ గోత్రనామాలతో పూజ చేసుకోవడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇక్కడ హోమాలు జరుగుతాయి. ఇవన్నీ చూసి తరించండి. ఇది గొప్ప మహాయాగం, ఇది ఎక్కడా జరగలేదు. మరి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి యాగం మరి శర్మ గారు మన భీమవరంలో ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ అద్భుతమైనటువంటి పందిర ఇవన్నీ వేసి అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరం కూడా దీంట్లో పాల్గొని మన క్షేమం కోరుకుంటూ, లోకక్షేమం కోరుకుంటూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయమని ఆ స్వామివారి ఆశీస్సులు పొందమని కోరుకున్నాం. అందరికీ శుభదాయకమైనటువంటి మన జంధ్యాల శివసుబ్రహ్మణ్యం శర్మ గారి ఆధ్వర్యంలో ఈ 15 నుంచి 25వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ అతిరాత్ర మహాయజ్ఞ యాగాన్ని అందరూ కూడా జయప్రదం చేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరి వంతు వారు అందరి వంతు సహకారాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరినీ కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.